నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీలో ప్రమోషన్ లభించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను నియమించారు. ఈ పదవి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో లేదు. నారా లోకేష్ కోసమే ప్రత్యేకంగా తొలిసారి దీన్ని సృష్టించి ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ పదవి ద్వారా నారా లోకేష్ జాతీయ స్థాయిలో కూడా పార్టీని సమన్వయం చేస్తారు అని చెప్తున్నారు. అయితే కొద్ది కాలంగా నారా లోకేష్ జాతీయ స్థాయి నాయకుల దృష్టిలో పడేందుకు వివిధ పార్టీల నాయకులతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు. ప్రచారం విషయంలో కూడా పిఆర్ టీం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తనకు తాను ఒక కీలకమైన నాయకుడిగా చిత్రీకరించుకునే ప్రయత్నంలో అయితే నారా లోకేష్ చాలా వేగంగానే ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రధాన ప్రశ్న, నారా లోకేష్ ను ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తారు అని. ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి. 2029 ఎన్నికలకు లోపే ముఖ్యమంత్రిని చేయవచ్చు, లేకంటే 2029 ఎన్నికల్లో నారా లోకేష్ నాయకత్వంలో, అంటే ఆయనే సీఎం అభ్యర్థిగా ఎలక్షన్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ 2029కు లోపే నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తే కూటమి ఓటింగ్ లో అయితే చాలా తీవ్రమైన ప్రభావం ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ అయితే నారా లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు, నారా లోకేష్ ను సీఎం గా అంగీకరించి ముందుకెళ్లేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉంటారు. కానీ ఈ లోపే నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసి ఆయన నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు వెళ్తే జనసేన పార్టీ ఓటింగ్ అయితే ఈసారి గతంలో లాగా సంఘటితంగా కూటమి వైపు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద కూడా జనసేన వాళ్ళు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక ప్రధాన సామాజిక వర్గం కూడా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మరీ ఎక్కువగా సరెండర్ అయిపోయారు. చివరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణుల మంచి చెడుల్ని కూడా చూసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. జనసేన వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని మెప్పించడమే నాకు ముఖ్యం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహారం ఉంది అన్న ఒక అసంతృప్తి ఉంది. ఇంకా అలాంటిది నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేసేసి ఆయన నాయకత్వంలో ఆయన్ని గెలిపించేందుకు జనసేన పార్టీ వాళ్ళంతా ముందుకు రావాలి అని ఈసారి పవన్ కళ్యాణ్ పిలిపించినా సరే ఓటర్ల అంత సానుకూలంగా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ 2029లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్ ను ప్రకటించి ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందంటే అది కూడా చాలా తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నారా లోకేష్ తదుపరి మన నాయకుడు అన్న ఉద్దేశంతో ఆయన కనుసన్నల్లో పడేందుకు, ఆయన మెప్పు పొందేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. కానీ పబ్లిక్ లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో నారా లోకేష్ మీద వచ్చినంత యాక్సెప్టెన్సీ పబ్లిక్ లో ఇప్పటికీ రాలేదు అన్నది కూడా జగమెరిగిన సత్యం. పైగా తెలుగుదేశం పార్టీలోనే సీనియర్లు కూడా నారా లోకేష్ మీద అంత సానుకూల అభిప్రాయంతో లేరు. ఒక మీడియా కూడా చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడుతున్న మీడియా సంస్థలు నారా లోకేష్ విషయంలో అంత సానుకూలంగా లేవు అన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకు ఆ మధ్య ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎంపీ రాధాకృష్ణ డైరెక్ట్ గానే నారా లోకేష్ చెడు స్నేహాలు చేస్తూ ఉన్నారు, సానా సతీష్ లాంటి వాళ్ళని ఎంటేసుకొని తిరుగుతున్నారు, క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళకూడదు అని డైరెక్ట్ గా చెప్పిన తర్వాత కూడా అదే పని చేశారు నారా లోకేష్. కాకపోతే రాధాకృష్ణ పైకి చెప్పుకోలేక మౌనంగా ఉండొచ్చు, కానీ తాను చెప్పిన తర్వాత కూడా అదే పనులు చేశాక నారా లోకేష్ మీద అంత సానుకూల అభిప్రాయం రాధాకృష్ణ కూడా ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా ఏదో ఒక దశలో నారా లోకేష్ నాయకత్వానికి ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. పైగా ఇటువైపు వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి, కూటమి తరఫున నారా లోకేష్ నాయకత్వాలు వహిస్తూ 2029 ఎన్నికల క్షేత్రంలో నిలబడితే జగన్మోహన్ రెడ్డి మీద నారా లోకేష్ తేలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డితో నారా లోకేష్ ఢీ కొట్టలేరని తెలిసే జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయడానికి ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీదనే ప్రత్యేకంగా క్యాంపెయిన్ నడుపుతోంది. పబ్లిక్ లో అందరినీ జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్లా చిత్రీకరించాలి, అప్పుడు ఆటోమేటిక్ గా నారా లోకేష్ కి అవకాశాలు మెరుగుపడతాయి పబ్లిక్ లో అన్న కోణంలో వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి ఈ 2 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న వ్యవహారాలు, తీరు చూసిన తర్వాత పబ్లిక్ తెలుగుదేశం పార్టీ చెప్తున్నదాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి కంటే 1000 రెట్లు వీళ్ళు ప్రమాదకరమని పబ్లిక్ అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ 2 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న వ్యవహారాలు, దాడులు ఇవన్నీ చూసిన తర్వాత ప్రమాదకారి జగన్మోహన్ రెడ్డి కాదు, వీళ్ళే అంతకంటే ప్రమాదకారులు, 1000 రెట్లు ప్రమాదకారులు. కాకపోతే వీళ్ళ మీడియా బలం, అధికార బలాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పటికీ కూడా ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మేము మంచి వాళ్ళం అని నమ్మించడానికి ట్రై చేస్తున్నారన్న అభిప్రాయం పబ్లిక్ లోనికి ఇటీవల బాగా వెళ్తోంది. చాలా మంది సీనియర్ల అభిప్రాయం, ఫలితాలు ఎలా ఉన్నా సరే వచ్చే ఎన్నికలు కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంగానే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా జరిగితేనే వ్యవహారాలు కనీసం సానుకూలంగా ముగుస్తాయి. ఆలోపు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా, ముఖ్యమంత్రిని చేసినా వచ్చే ఎన్నికల్లో మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది అన్నది సీనియర్ల అభిప్రాయం. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూడా వాళ్ళు చేరవేశారు అని గతంలో కథనాలు కూడా వచ్చాయి. అయితే సీనియర్లు ఎంత వ్యతిరేకించినప్పటికీ కూడా కుమారుడి మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు గారు వెనక్కు తగ్గే అవకాశాలు లేదు. ఏదో ఒక పాయింట్ లో నారా లోకేష్ ను పైకి తీసుకురావాలని ప్రయత్నించవచ్చు. అది ఎప్పుడు అన్నది ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే
ప్రభుత్వ ధనంతో, ప్రజల ధనంతో ప్రభుత్వం ఇస్తున్న పత్రికా ప్రకటనల్లో నారా లోకేష్ గారు ఫోటో వేసేస్తూ ఉన్నారు. దాన్ని చూస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారు. సాధారణంగా అయితే ఒక మంత్రి ఫోటో వేయడానికి లేదు. అది కూడా నారా లోకేష్ గారి శాఖలకు సంబంధించిన ప్రకటనల్లోనే కాదు, ఏ శాఖకు సంబంధించిన ప్రకటనలు ఇచ్చినా నారా లోకేష్ గారి ఫోటో ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధం. ఇది ప్రజలు గమనిస్తున్నారని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉంటున్నారంటే ఈ ప్రభుత్వంలో మంచి చెడుల కంటే నారా లోకేష్ ను ఎలివేట్ చేయడమే ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు కూడా భావిస్తూ ఉండవచ్చు. సో ఈ స్థాయిలో తెగింపు ధోరణితో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు సీనియర్లు అడ్డు చెప్పినా కూడా నారా లోకేష్ కు బ్రేకులు వేసే అవకాశం అయితే తక్కువ. కాకపోతే అల్టిమేట్ గా ప్రజల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది ఎన్నికల్లో 2029లో. అప్పుడు ప్రజలే నారా లోకేష్ ఈ రాష్ట్రాన్ని పాలించేంత శక్తి సామర్థ్యం ఉందా లేదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు.